వృషభ రాశి వారికి 12, 13, 14 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఏంటంటే గనక వృషభ రాశి వారికి ఈ 2 శుభవార్తలు రాబోతున్నాయి. ఈ వీడియోని ఖచ్చితంగా ఏంటంటే గనక చూడండి, పూర్తిగా వినండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా ఈ వీడియో చూడటం వల్ల మీకు కొన్ని రకాల కష్టాలు పోతాయి. కొన్ని పరిహారాల ద్వారా ఏంటంటే గనకనండి మీకు మంచి మేలు చేకూరుతుందండి. ఈ పరిహారాలు మీకు చక్కగా పనిచేస్తాయి. ఇప్పుడు నరదిష్టి కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అసలు ఈ 3 రోజులు వృషభ రాశి వారికి ఏం జరగబోతుంది, ఎలాంటి కోరికలు తీరబోతున్నాయి, ఒక రకంగా చెప్పాలంటే నక్కతో ఒక తొక్కినట్టే మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులండి. ఇంకా మనకేంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒక దైవ శక్తి మీ తోడు ఉండబోతుంది. అలానే ఏంటంటే కనుక దైవమే మీ ముందు ఉండి నడిపియబోతుంది అనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు జరిగే కష్టాలు కావచ్చు, మీకు జరిగే కొన్ని నష్టాలు కావచ్చు, అవన్నీ కూడా తొలగించడానికి ఈ దేవుడే మీకు సహాయపడతాడని కూడా చెప్పుకోవచ్చు. దైవానుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇంకా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట. అసలు మీకు ఏం జరగబోతుంది, ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి వారిలో ఉండే గుణాలు చాలా మంచి గుణాలు ఉన్నాయండి. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. చాలా అందమైన మనసు అనేది ఉంటుంది. అబద్ధాలు అస్సలు మాట్లాడరండి. ఏదున్నా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారు, ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారండి. దానికోసం ఎంత కష్టపడతారంటే మాత్రం వాళ్లకు మాత్రమే తెలుసు అనమాట. అయినా కానీ వీరికి మంచి జీవితం ఉంటుందని చెప్పొచ్చు. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారబోతున్నాయి. గ్రహాల మార్పుల వల్ల ఏంటంటే కనుక వీరికి అదృష్టం అనేది లభించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు రాబోతున్నాయి. ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవన్నమాట. వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. డబ్బు పరంగా కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీకేంటంటే బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. జీవితంలో మీరు కొన్ని కొత్త మార్పులను చూడబోతున్నారు. కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతాయన్నమాట. వృషభ రాశి వారు చాలా తెలివైన వారండి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి. అలానే కాకుండా ఏంటంటే గనక వీరికి ఏ కష్టం వచ్చినా వీరు ఏంటంటే గనక తోడుగా ఉంటూ ఉంటారు. ఎవరికి ఎలాంటి అన్యాయం చేయటం కానీ, మోసం చేయటం కానీ, నమ్మిచ్చి ఏంటంటే గనక ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి అయితే వృషభ రాశి వారు చెయ్యరు. కాకపోతే వీళ్ళను మాత్రం చాలా మంది మోసం చేస్తారండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా ఏంటంటే గనక సహాయం చేయరండి. అయినా కానీ ఏంటంటే గనక వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా మీకు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటంటే గనక దైవానుగ్రహం వల్ల ఏంటంటే మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు జరగబోతున్నాయి. దేవుడి యొక్క అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, బాధలన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. వృషభ రాశి వారికి కనుక మనం గమనించుకుంటే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు వృషభ రాశికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఈ 3 రోజులు కూడా వీరికి కాలం చక్కగా అనుకూలించబోతుంది, కలిసి రాబోతుంది. వీరి జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వీరికి మనశ్శాంతి లభించబోతుంది. వీరు అనుకున్నట్టుగా వీరి లైఫ్ అనేది ఉండబోతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అలాగే ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరేంటంటే అందరినీ గుడ్డిగా నమ్ముతారండి. అందరూ నా వాళ్లే కదా, అందరూ నాకు సంబంధించిన వాళ్లే కదా, నాతోనే ఉంటారు కదా అనుకుంటారు. కానీ ఆ నా వాళ్లలో శత్రువులు ఉన్నారని గమనించుకోండి. లేకపోతే మీరు భారీగా మోసపోతారనమాట. కొంతమంది మీ ఎదుగుదలని ఆపేయాలని చూస్తూ ఉంటారు. మిమ్మల్ని తొక్కేయాలని చూస్తూ ఉంటారండి. మీరు ఎదిగితే కొంతమందికి నచ్చదండి. నిజం చెప్పాలంటే గనక మీరేంటంటే గనక పేదరికంలోనే కూడుకుపోవాలి, పేదరికంలోనే ఇబ్బంది పడాలి అన్నట్టుగా కొంతమంది మీ చుట్టుపక్కల ఉండేవాళ్లే మీ పైన కుళ్ళుకుంటూ ఉంటారు. మీరు పాడైపోతే ఎప్పుడు చూసి సంతోషపడదామా అన్నట్టుగా మీ చుట్టుపక్కలే కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళను మీరు అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మటం కానీ, ఎవరికి కూడా మీ పర్సనల్ విషయాలు చెప్పటం కానీ చేయకండి. దానివల్ల ఏమవుతుందో తెలుసా, మీ మీద కుళ్ళు, కుతంత్రాలు ఇంకా పెరిగిపోతాయి. మీరేంటంటే కనుక కోలుకోలేని దెబ్బ మీకు తగులుతుందనమాట. అందుకే ఎవరితో ఏది పంచుకోకండి. ఎవరిని ఎంతలో పెట్టాలో అంతేలే పెట్టండి. ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే చేయండి. కానీ మరి ఏంటంటే కనుక
అంతగా చనువు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి వృషభ రాశి వారికి నిజం చెప్పాలంటే మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. కష్టపడే తత్వం అండి. ఎద్దు అంటే ఎలా కష్టపడుతుందండి? ఒక పొలం అంటే దున్నటానికి ఎద్దు ఎంత కష్టపడుతుందో వీరి జీవితంలో రియల్‌గా వీరేంటంటే గనక సంపాదన కోసం, కొన్నిటి కోసం ఏంటంటే గనక అంత కష్టపడుతూ ఉంటారు. కష్టపడినప్పటికి కూడా ఏంటంటే గనక ప్రతిఫలం ఉంటుందా అంటే అస్సలు ఉండదనమాట. అంటే కష్టపడిన దాంట్లో ఏదో తృప్తిగా ఉన్నాము, ఇంక బ్రతుకుతున్నాంలే అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కానీ ఆ కష్టం విలువ, వీళ్ళు పడే బాధ వీళ్ళకు మాత్రమే తెలుసుంటుంది. పైకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల ఎంతో బాధండి. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, ఒక్కరే ఒంటరిగా ఉండి ఏడవటం, ఒక్కరే ఒంటరిగా ఉండి బాధపడటం. కానీ నలుగురికి అంటే చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. నిజం చెప్పాలంటే వీడిలాగే ఆలోచిస్తారనమాట. నలుగురికి చెప్పుకుంటే నేను నవ్వుల పాలైపోతాను, నా బాధను నేనే మొయ్యాలి, అంటే ఆలోచన నాతోనే ఉంటుందన్నట్టుగా ఏంటంటే వీళ్ళు బాధపడిపోతూ ఉంటారు. ఎవరైనా సరేనండి వీళ్ళతో హెల్ప్ తీసుకుంటారు, వీళ్ళని ఏంటంటే హెల్ప్ చేయమని అడుగుతారు. కానీ వీరు మాత్రం ఎవరైనా అంటే హెల్ప్ అడిగినా చెయ్యరు. ఏదైనా బాధల్లో ఉన్నా కానీ కొంతమంది అంటే వీళ్ళకి అలాగే కావాలి అనుకుంటారు. కానీ అయ్యో పాపమా అని మాత్రం అన్నారండి. వీళ్ళకి ఏంటంటే ఒక గుణపాఠం, వీళ్ళ లైఫ్లో ఇది చూశారు. అయినప్పటికీ కూడా ఏంటంటే వీరు మారరు. అంటే మంచి మనస్తత్వం ఉంటుందండి. కాకపోతే ఏంటంటే గనక మీది మీరు చూసుకోవాలి. అంటే హెల్ప్ చేయండి, చేయొద్దని అనట్లేదు. మరీ ఏంటంటే గనక మీకు నష్టం జరిగేలాగా హెల్ప్ మాత్రం చేయకండి. దానివల్ల మీకే ఇబ్బంది కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే విద్యార్థులకు ఏంటంటే గనక చక్కగా కలిసి రాబోతుంది. మంచి విద్య లభించబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. చాలా వరకు కూడా వీరికి కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. విద్యార్థులకు చదివింది గుర్తుకుంటుంది. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. అలానే కాకుండా వీళ్ళకి ఏంటంటే గనక చక్కటి ప్రశంసలు కూడా అందుతాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయండి. ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవన్నమాట. వ్యాపారం బాగా సాగుతుంది. ఇబ్బందులు లేకుండా లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఏంటంటే కనుక చక్కగా ఉండే అవకాశం కూడా ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అంటే వృషభ రాశిని బట్టి చెప్పబడుతుంది అనమాట. ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి. ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వస్తాయి, జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఏంటంటే కొంచెం గట్టిగా ప్రయత్నించండి. అలా ప్రయత్నిస్తే ఏంటంటే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. జీతాల మీద చర్చ జరుగుతుంది. అలానే కాకుండా వృషభ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారండి. ఒక్కసారి చెప్పింది అస్సలు చెయ్యరు. వీరికి ఏంటంటే కనుక విలువ లేని చోట నిమిషం కూడా వీరు ఉండరండి. విలువ లేని చోట ఏంటంటే కనుక అసలు వీళ్ళు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు అనమాట. మంచివారుగా చెడువారుగా ఉంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వృషభ రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం చెప్పాం కదా, జాలిగుణం ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా హెల్ప్ అడిగితే చాలు లేదనకుండా చేసేస్తూ ఉంటారు. వీరు నమ్మిన వారి కోసం వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వీళ్ళు నమ్ముతారు కదా, వాళ్లకు తోడుగా ఉంటారు. వృషభ రాశి వారికి ఒక దైవానుగ్రహం వీరికి తోడుగా ఉండబోతుంది. ఆ దైవం ఎవరంటే గనక సాక్షాత్తు ఆ పరమశివుడు అనమాట. ఆ పరమశివుడు ఈ 3 రోజులు కూడా మీ పైన ఎక్కువగా అనుగ్రహాన్ని కురిపించబోతున్నాడు. మీకేంటంటే గనక అనేక ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటపడేయబోతున్నాడు. ఆర్థికంగా కూడా మిమ్మల్ని ఏంటంటే గనక కాపాడబోతున్నాడు. దుష్టశక్తుల నుండి మిమ్మల్ని రక్షించబోతున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పరమశివుణ్ణి పూజిస్తూ ఉండండి. ఎన్ని ఎక్కువసార్లు వీళ్ళుంటే మీరు ఏంటంటే గనక ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా సరే మీరు ఏంటంటే కనుక ఓం నమ శివాయ అనుకోండి, సరిపోతుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే ఆయన దయ వల్ల మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. అఖండ అదృష్టం వరించబోతుంది. మీకు ఇక మీ జీవితంలో తిరుగుండదని చెప్పొచ్చు. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీకు మంచి శుభవార్తలు కూడా వింటారు. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఆ శివుడు ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల మిమ్మల్ని ఎవ్వరేం చెయ్యలేరనమాట. మీకున్న శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారు. మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో, ఎగతాళి చేశారో అలాంటి వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక పరమశివుడి దయ వల్ల మీ యొక్క లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుందని చెప్పొచ్చు. మీరు చాలా అదృష్టవంతులండి. ఇక వచ్చే రోజులు కూడా మీకు అదృష్టాన్ని ఏంటంటే కనుక విపరీతంగా భగవంతుడే ఇవ్వబోతున్నాడు. మీ అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. మీరేంటంటే కనుక కాచిన ప్రతి కన్నీటి చుక్క ఫలితం అనేది మీకు లభించబోతుందని చెప్పొచ్చు. కావున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీకైతే చక్కగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. ప్రతిదీ కూడా మీకు అనుకూలించబోతుంది. అనుకూలమైన ఫలితాలను అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ కొంతమంది కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఎగతాళి చేయడం ఇలాంటి
అలాంటివి చేస్తారండి. వాళ్ళని అవాయిడ్ చేయండి, పట్టించుకోకండి. వాళ్ళని కొంచెం దూరం పెట్టడం బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక తర్వాత మీకు 2 కోరికలు తీరబోతున్నాయండి. ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక ఇక్కడ చెప్పాలంటే అంటే మీకు ఇది ఒక డ్రీమ్ అనుకోండి. ఈ కోరిక తీరుతుందో లేదో అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందండి. ఆ పరమశివుడి దయ వల్ల ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలగబోతుంది, ఐశ్వర్యం కలగబోతుంది, అన్ని విధాలుగా కూడా బాగుండబోతుంది. అలానే కాకుండా మీ జీవితంలో ఉండే కొన్ని నష్టాలు, బాధలు కూడా తొలగిపోబోతున్నాయి అనమాట. మీ అదృష్టాన్ని ఆపటం మీకు ఎవరితరం కాదు. గట్టిగా ప్రయత్నించండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి శివుడి పటాన్ని అంటే ఇలా నమస్కరించుకొని తాకి వెళ్ళండి. తప్పనిసరిగా ఏంటంటే కనుక ఉద్యోగం కోసం వెళ్తున్నారనుకోండి, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది. సంతానం లేక బాధపడే వారికి కూడా ఏంటంటే కనుక చక్కగా సంతానం కలిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ 3 రోజులు కూడా సమయం ఇలా గడిచిపోతుంది. అసలు నా లైఫ్లో నేను ఇంత హ్యాపీనెస్ని ఎప్పుడు చూడలేదనుకున్నట్టుగా ఉండబోతుంది అనమాట. అనుకూలంగా అంటే మీరు మార్చుకోగలుగుతారనమాట. భార్యాభర్తల పరంగా బాగుంటుంది, విభేదాలు తొలగిపోతాయి, అందరూ మీకు అనుకూలంగా మారుతారు, చీకొట్టిన వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. మీతో ఏంటంటే కనుక శత్రుత్వాన్ని పెంచుకున్న వాళ్ళు మళ్ళీ ఏంటంటే మిమ్మల్ని అంటే కలవాలని, మాట్లాడాలని అంటే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. చిన్న చిన్న ఫంక్షన్స్లో పాల్గొంటారు. అలానే కాకుండా ఏంటంటే మీరు ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో వాళ్ళే మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి. కాబట్టి శత్రువులను ఎప్పుడు శత్రువులుగానే చూడండి. మిత్రులుగా మార్చుకొని మళ్ళీ ఏంటంటే కనుక మీ లైఫ్లో లేనిపోని ఇబ్బందులను అయితే తెచ్చుకోకండి. మీ ముందు ఒక మాట, మీ వెనక ఇంకో మాట మాట్లాడే వాళ్ళను కొంచెం దూరం పెట్టండి. లేకపోతే జీవితంలో మళ్ళీ ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరేంటంటే కంటి నిండా నిద్రపోవటం, సమయానికి ఆహారం తీసుకోవటం, ఆలోచనను కొంచెం పక్కన పెట్టడం చేస్తే మీ లైఫ్ అంటే ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడబోతున్నారండి. అంటే 3 రోజులు కూడా బాగుంటుందండి. కొన్ని సమస్యలు ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. చిన్న చిన్న సమస్యలు ఏంటంటే కనుక ఇంట్లో కొంచెం మన పిల్లలకు కావచ్చు, లేదంటే కనుక చెప్పాలంటే ఒక రకంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కొద్దిగా టెన్షన్ పడ్డప్పుడు కూడా పర్వాలేదులే అన్నట్టుగా ఉండిపోతారు అనమాట. ఇక తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మీకండి ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయన్నమాట. అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే నరదిష్టి కావచ్చు, కొన్ని రకాల అంటే సమస్యలు ఉంటాయి కదా, వాటికి నివారణ పరిహారం అండి. 100% ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం. ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా పరిహారం చేయండి. ముందుగా ఏంటంటే విపరీతంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు, ఎంత చేసుకున్నా కానీ కష్టాలు పోవట్లేదు, దైవానుగ్రహం కలగట్లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఒక రూపాయి బిల్లుని తీసుకోండి. అంటే రూపాయితో ఏం జరుగుతుందండి అని అనుకోకండి. రూపాయితో చాలా జరుగుతాయి. రూపాయితో మనం అనేక రకాల పరిహారాలు చేయొచ్చు, అనేక రకాల విధి విధానాలను ఆచరించవచ్చు. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చండి. ఒక రూపాయి మన జీవితాన్ని మార్చేస్తుంది. మనలో ఉండే సమస్యల్ని, నష్టాలని, కష్టాలని తీసేస్తుంది. అలానే కాకుండా ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. అందుకే ఒక రూపాయి బిల్లును తీసుకోండి. రూపాయి బిల్లును తీసుకొని రాత్రి పడుకునే ముందు ఆడవారైతే కుడి చేతిలో, మగవారైతే ఎడమ చేతిలో, వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ పనిని చేయండి. మీరు ఈ 3 రోజులలో ఒక్కసారైనా సరే ఈ పని చేస్తే మీకు ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరేమి కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అందుకే రూపాయి బిల్లును తీసుకొని మీరు చక్కగా మీకుండే కష్టాలు, నష్టాలు, బాధలు, మీరు భరించలేని ఇబ్బందులు ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్లుని దిండు కింద పెట్టి పడుకోండి. తెల్లారి లేస్తారు కదా, అలా లేచిన తర్వాత మీరు ఏంటంటే కనుక దీన్ని పేదవారికి దానం చేయండి. ఇలా చేస్తే దరిద్రం పోతుంది, అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు, ఆర్థికంగా కూడా మీకు బాగుంటుంది, ఇబ్బందులు అనేవి ఉండవు. మెల్లిమెల్లిగా ఏంటంటే మీ జీవితంలో నుంచి కష్టాలు తొలగిపోయి ఇంకా మీ యొక్క గ్రహాలు మీకు బలపడి అనుకూలించి మీ లైఫ్ ఏంటంటే కనుక చేంజ్ చేస్తాయన్నమాట. గ్రహాల మార్పులు చేర్పులు మీరే చూస్తారు. మీ స్థితిగతి సరిగ్గా ఉంటుంది. అలానే కాకుండా మీ జీవితంలో మీరు ఏంటంటే కష్టాల నుంచి విముక్తి కలిగించుకున్న వారు అవుతారండి. చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. తప్పక ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్ల పరిహారం చేయండి. ఒక రూపాయి మన జీవితంలో కష్టాలను తీసేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే దిండు కింద పెట్టి మనం పడుకుంటామో అప్పుడు ఏంటంటే కనుక రూపాయి మనలో ఉండే చెడునంతా కూడా తీసేసుకుంటుంది. అలానే కాకుండా మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పొచ్చండి. చాలా చిన్న పరిహారం ఆచరించండి. కానీ ఈ రూపాయిని తెల్లారిన తర్వాత ఖచ్చితంగా దానం చేయాలి. మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, పనుల మీద వెళ్ళేటప్పుడు పేదవారు కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేయండి. మీ ఇంటికి ఎవరైనా పేదవారు వచ్చినా సరే వాళ్ళకైనా సరే రూపాయి బిల్ల ఇవ్వచ్చు. అలా కూడా ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయన్నమాట. మంచి ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారు, షాక్ అయిపోతారు. ఇంకా రెండోది నరదిష్టి, చెడు దిష్టి అండి. దిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతారు. ఎవరికైనా సరే దిష్టి తాకితే ఇంకా వారి లైఫ్ అంతే కదా. వారి లైఫ్లో కోలుకోలేని దెబ్బండి, అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం, ఆరోగ్యం నిలకడగా ఉండకపోవటం, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి కూడా అండి, ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడుతూ ఉంటారు, అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వీళ్ళ కాకపోయినా వీరి ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి అనారోగ్యం అనేది వస్తూనే ఉంటుంది. దానివల్ల చాలా ఏంటంటే కనుక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు.
మాకెందుకు ఇంత నరదిష్టి, మేము ఎందుకు ఎదగకూడదా అన్నట్టుగా వీరికి వీరే ఏంటంటే కనుక చెప్పుకొని ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళండి ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఏం చేయండి అంటే కనుక కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా, కర్పూరం అండి మనం హారతి ఇస్తాం కదా, దాంట్లో అతీత శక్తి దాగుంటుంది అనమాట. దానివల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదండి. ఆ కర్పూరంలో అతీత శక్తి దాగుంటుంది కాబట్టి 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. తీసుకొని మీరేంటంటే కనుక చక్కగా మీ తల చుట్టూతో 11 సార్లు తిప్పండి. అలా తిప్పేటప్పుడు ఏంటంటే కనుక మాలో ఉండే నరదిష్టి మొత్తం తొలగిపోవాలి, నరదిష్టి నుంచి మాకు విముక్తి కలగాలని చెప్పుకొని ఆ తర్వాత కర్పూర బిళ్ళలు తల చుట్టూతో తిప్పిన తర్వాత మీ ఇంటి అంటే గడప బయట అండి గుమ్మం బయట పెట్టేసి, అంటే కుడివైపున 2 ఎడమ వైపున 2 పెట్టి ఇంకా ఆ తర్వాత దాన్ని కాల్చండి. కాల్చేటప్పుడు ఏంటంటే మీరు ఆ పొగని పీల్చుకోకండి, కొంచెం దూరంగా ఉండేసి కాల్చేసి ఇంట్లోకి వచ్చేయండి. గుమ్మం దగ్గర అంటే గుమ్మం బయట అనమాట, అక్కడ కాల్చేసి ఇంకా మీరు ఇంట్లోకి వచ్చేయండి. కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి, సరిపోతుంది. ఒక రాత్రి పడుకోండి, అంటే నిద్రించిన తర్వాత 2వ రోజు మీకు తెలిసిపోతుంది ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే కనుక అంత మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా మెల్లిమెల్లిగా ఫలితాలను అయితే మీరు చూస్తారు. చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి తప్పక అండి ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి, తిరుగుండదనమాట ఇంకా.